హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మరికొన్ని శారీస్ పైన బ్లౌజెస్ని ఏ విధంగా స్టిచ్ చేశానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. పూర్తిగా ఈ వీడియోని చూస్తే ఏ బ్లౌజ్లను ఏ విధంగా స్టిచ్ చేశానో మీకు అర్థమవుతుంది. కాబట్టి పూర్తిగా ఈ వీడియోని చూడండి, ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశానో. కొన్ని కంప్యూటర్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. కంప్యూటర్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ వేయించాను, అది కూడా బయట వేపించి నేను స్టిచ్ చేశాను. ఆల్ ఓవర్ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి మీ సైడ్ ఎంత కాస్ట్ ఉందో ఒకసారి నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఈ బ్లౌజ్ని నేనే డిజైన్ చేశాను. మిడిల్లో మిర్రర్ పెట్టేసి దాని చుట్టూ స్టోన్స్ని స్టిక్ చేశాను. బ్లౌజ్ని బ్యాక్ ఈ విధంగా డిజైన్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ పెట్టేశాను. హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్ చేశాను. లోపల ఎలాస్టిక్ పెట్టేసి ఈ విధంగా ట్రెండీగా డిజైన్ చేశాను అన్నమాట. చూడండి ఏ విధంగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్గానే స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్మాల్ పఫ్ పెట్టేశాను. నెక్స్ట్ సాదానే కుట్టేశాను అన్నమాట. ఇవి మ్యారేజ్ బ్లౌజెస్, ఆమె డైలీ వేర్ కోసము స్టిచ్ చేయించుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఏ విధంగా ఉందో చూడండి. వెనకాల బ్యాక్ ఈ విధంగా రెడీ చేసేసి మేము మిడిల్లో పూసలు అనేది పెట్టేశాను. కింద లీవ్స్ పెట్టేసి దానికి పూసలు అనేది స్టిచ్ చేశాను. నెక్స్ట్ బుగ్గలు పెట్టేసి కింద పట్టి వేసేసాను. ఫ్రంట్ కూడా ఈ విధంగా డిజైన్ చేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ మోడల్లో డబల్ కోట్ ఇచ్చి, ఫ్లవర్స్కి డబల్ కోట్ ఇచ్చి మిడిల్లో బటన్స్ కూడా స్టిచ్ చేశాను. మళ్ళీ పూసలు కూడా స్టిచ్ చేశాను. హ్యాండ్స్ ఈ విధంగా బ్లౌజ్ని రెడీ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఇది ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ వర్క్ డిజైన్, కంప్యూటర్ డిజైన్ అన్నమాట. ఇది నేను బయటనే ఇచ్చేసాను. ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రం నేను చేశాను అన్నమాట. ఏ విధంగా ఉందో చెప్పండి వర్క్. నెక్స్ట్ వచ్చేసి పాట్ నెక్ పెట్టేశాను. ఓన్లీ స్మాల్ పఫ్ పెట్టేసి ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ చేశాను. ఈ శారీస్ పైన ఈ విధంగా బ్లౌజెస్ అనేవి వచ్చాయి. ఈ విధంగా రెడీ చేశాను అన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా స్టిచ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.